శాస్త్రవేత్తల ప్రకారం డిసెంబర్ 21 శనివారం ఈ ఏడాది అత్యంత చిన్న రోజు. పగలు కేవలం 8 గంటలు మాత్రమే ఉండగా మిగిలిన 16 గంటలు రాత్రి ఉంటాయి. ఈ రోజును మింటర్ సోల్టిస్ గా జ్యోతిష శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యతతో గుర్తిస్తారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర అర్ధగోళంలో శీతాకాలపు మొదటి రోజును శీతాకాలపు అయినాంతం అంటారు. శీతాకాలపు అయినాంతం రావడానికి కారణం భూమి తన ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ రోజు భూమికి సూర్యుడు అత్యంత దూరంలో ఉంటాడు. అందుకే సూర్యకిరణాలు ఆలస్యంగా చేరతాయి. ఇది ఉష్ణోగ్రతలు తగ్గడానికి కారణమవుతుంది. చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. ఈ రోజునే భూమి తన చుట్టూ తాను నిటారుగా కాకుండా కొంచెం వంగి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ సమయంలో కర్కాటక రేఖ సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఉత్తర ధ్రువంలో ఎండాకాలం వస్తుంది. అప్పుడు ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. చైనా సహా తూర్పు ఆసియా దేశాలు ఈ రోజును ఐక్యత శ్రేయస్సు దినంగా జరుపుకుంటాయి. బౌద్ధ మతంలో ఇన్ యాంగ్ సిద్ధాంతానికి సంబంధించిన ప్రజలు శీతాకాలపు అయినాంతాన్ని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. శాస్త్రవేత్తల ప్రకారం డిసెంబర్ 21 శనివారం ఈ ఏడాది అత్యంత చిన్న రోజు. పగలు కేవలం 8 గంటలు మాత్రమే ఉండగా మిగిలిన 16 గంటలు రాత్రి ఉంటాయి. ఈ రోజును మింటర్ సోల్టిస్ గా జ్యోతిష శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యతతో గుర్తిస్తారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర అర్ధగోళంలో శీతాకాలపు మొదటి రోజును శీతాకాలపు అయినాంతం అంటారు. శీతాకాలపు అయినాంతం రావడానికి కారణం భూమి తన ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ రోజు భూమికి సూర్యుడు అత్యంత దూరంలో ఉంటాడు. అందుకే సూర్యకిరణాలు ఆలస్యంగా చేరతాయి. ఇది ఉష్ణోగ్రతలు తగ్గడానికి కారణమవుతుంది. చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. ఈ రోజునే భూమి తన చుట్టూ తాను నిటారుగా కాకుండా కొంచెం వంగి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ సమయంలో కర్కాటక రేఖ సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఉత్తర ధ్రువంలో ఎండాకాలం వస్తుంది. అప్పుడు ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. చైనా సహా తూర్పు ఆసియా దేశాలు ఈ రోజును ఐక్యత శ్రేయస్సు దినంగా జరుపుకుంటాయి. బౌద్ధ మతంలో ఇన్ యాంగ్ సిద్ధాంతానికి సంబంధించిన ప్రజలు శీతాకాలపు అయినాంతాన్ని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు.